శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నన్న హరిచంద్ర గారు. నమస్కారం రాజబాబు గారు. ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో అండి మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పుకుందాం. ఆయన ఇప్పుడు మనకి ఘంటసాల గారు ఈక్వల్ టు ఘంటసాల గారు అనుకోవచ్చు, సమకాలికులుగా చెప్పి అన్ని పాటలు పాడారు. ఆల్మోస్ట్ ఈయన 10,000 పాటలు పాడితే ఆయన 10,000 పాడారు. 10,000 పాటలు. ఈయన 100 సినిమాలు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తే ఆయన 100 సినిమాలు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ఆయన ఎవరో కాదు, ఏఎం రాజా గారు. అవును, ఏఎం రాజా గారి విషయంలో నాకు అంటే ఒకటి ఇన్ని చేశారు కదా, ఇక్కడ మన తెలుగు టాలీవుడ్ కి వచ్చేసరికల్లా ఆయనకి అంతగా పేరు రాకపోవడానికి అక్కడ తమిళ్ ఎక్కువ ప్రభావం. ఒకటి ఘంటసాల గారు ఏమైందంటేనండి, ఆయన అతుక్కుపోయారు అక్కినే నాగేశ్వరరావు గారికి. మెయిన్ అప్పుడు 2 కళ్ళు ఉన్న అక్కినే నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు గారు ఇద్దరే మెయిన్ హీరోలు. ఆ ఇద్దరికి వీళ్ళ వాయిస్ బాగా మ్యాచ్ చేశారు. ఘంటసాల గారు వాయిస్ ఫిక్స్ చేసుకున్నారు, వాళ్ళే ఫిక్స్ చేసుకున్నారు. ఇక ఘంటసాల గారు తప్ప వీళ్ళిద్దరికి ఎవరు పాడకూడదు అనేది బాగా అప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. బాలరాజు దగ్గర నుంచి ఆయనకి, రామారావు గారికి, ఈయనకి. తర్వాత పద్యాల పాటల్లో ఘంటసాల గారిని మించిన వాళ్ళు ఎవరు లేరు. పౌరాణిక చిత్రాల్లో పద్యాలకి ఘంటసాల గారిని మించిన వాయిస్ లేదు. అందుకని ఆ ఇద్దరు ఎవరినైతే ఫిక్స్ చేసుకుంటారో అందువల్లనే ఘంటసాల గారు ఎక్కువ పాపులారిటీకి వచ్చారు. ఆయన అది అంటూ మెయిన్ హీరో. ఈయన అసలు తమిళ్లో మేజర్ ఉండటం కూడా ఒక రీజన్ అయ్యి అంటే అక్కడ రానప్పుడు ఇక్కడ తమిళ అవకాశాలు చూసుకున్నాడు ఆయన. అదే ఇప్పుడు వీళ్ళు తర్వాత ఆయన ప్రతిదానికి కొట్టేవాడు కాదు ఈయన మనస్తత్వం. ఇప్పుడు ఘంటసాల గారు బాబు ఏం కావాలంటూ వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేసేవారు. ఈయన అలా చేయడు, తనకు నచ్చితే తప్ప చేయని మనస్తత్వం ఏంది. ఆ క్రిటిక్స్ ఏమి రాశారంటే, ఈయన ఎవరో అక్కర్లేదు, ఈయనకి భస్మాసుర హస్తం పెట్టేసుకుంటాడు. ఈయనకి ఈయనే శత్రువు. అదే ఎవరి మాట వినరు, ఎడమెంట్, చాలా ఎడమెంట్ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటాడు ఆయన. ఇది ఎందుకు రాసి, ఈ స్వరం ఎందుకు రాశారు ఇక్కడ అని మ్యూజిక్ డైరెక్టర్తో ఆ స్వరం పెట్టుకుంటాడు. ఎంఎస్ విశ్వనాథ్ అయితే ఈయన పొగరబోతు, ఈయనతో ఎవరో పాడించకూడదు అని చెప్పి ప్రచారం చేశాడు ఆయన, ఎంఎస్ విశ్వనాథ్. తర్వాత ఇంతకంటే విచిత్రం ఏంటంటే, ఈయన వదిలేసిన సినిమాలన్నీ, గొడవపడి వదిలేసిన సినిమాలని ఎంఎస్ విశ్వనాథన్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్గా. అంచేతంటే ఎవరైతే ప్రచారం చేశారో ఈయనే ఆధారం అయ్యాడు ఎంఎస్ విశ్వనాథన్ గారికి అప్పుడు. ఇది చెప్పుకోదగిన అంశం ఈయనలో. అందుకని తెలుగులో ఏంటంటే ఎక్కువ వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళు చెప్పిన దారిలోనే పాడించాలి, అలాంటి ఈయనకి నచ్చే కాదు. అందుకే తెలుగులో చెప్పారు ఆయన. తెలుగు దీంట్లో వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఇష్టం అంటే, వాళ్ళకు వాయిస్ బాగా, జమినీ గణేషన్ అయితే మోస్ట్ యాప్ట్ వాయిస్ ఏఎం రాజా గారే. జమినీ గణేషన్ పిక్చర్స్ అన్నిటికీ ఈయనే పాడాడు. సో ఇక్కడేమో అక్కినే నాగేశ్వరరావు గారికి, ఈయనకి ఘంటసాల గారు సెట్ అయ్యారు. అక్కడ తమిళ్లోనేమో జమినీ గణేషన్కి సెట్ అయ్యారు. అందుకని అటు వెళ్ళిపోయారు. అదే తను ఒకవేళ వాళ్ళలో తప్పుంటే కూడా, ఒకవేళ వాళ్ళు కంపోజ్ చేసిన పాటల్లో తప్పుంటే కూడా ఈయన ఊరుకునేవాడు కాదు. ఇది ఎలా వస్తుందండి, ఇది ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకే చెప్పేవాడు. సో అందరికీ శత్రువు అయ్యాడు ఈయన. ఏమండి, మెలోడీ వాయిస్ అంటే మాధుర్యమైన వాయిస్ ఇది. ఏమండి, విషాదాన్ని పలికించడంలో అసలు ఆ విషాదం అంతా కన్నీళ్ళు వచ్చేస్తాయి ఎవరికైనా ఈయన వాయిస్ వింటే. ఈయన 1929లో చిత్తూరు జిల్లా రామచంద్రాపురం అనే గ్రామంలో, ఈయన పేరే మన్మథరాజు, తండ్రి పేరు కూడా ఇదే మన్మథరాజు అనే దంపతులకి ఈయన జన్మించాడు. ఆయన చిత్తూరు జిల్లా రామచంద్రపురంలో. అక్కడే చదువుకున్న తర్వాత డిగ్రీ వరకు వెళ్ళి ప్రాథమిక విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత పచ్చాయప్ప కాలేజీ మెడ్రాస్లో, చిత్తూరు జిల్లా కాబట్టి మెడ్రాస్లో డిగ్రీ కాలేజ్ చదివాడు. డిగ్రీలు చదివాడు. ఈయన పాటలు అక్కడ కాలేజీల్లో కానీ ఇది కానీ పాటలకు విపరీతమైన క్రేజ్ రాజాగారి వాయిస్కి. ఎందుకంటే ఇక మీరు రాజాగారి గురించి చెప్పాలంటే ముందు ప్రజలకి చెప్పాలండి, రాజాగారు ఏంటనేది, ఏ పాటలు పాడారని చెప్పాలి. పెళ్లి కానుక, ఆడే పాడే పసివాడ నిన్ను చూడ అని క్లైమాక్స్లో పాట ఉంటుంది. వాడుక మరచెదవేళ నిన్ను వేడుక చేయగనేల, బీసరోజాను ఈయన సైకిల్ మీద పాడుతూ ఉంటారు పెళ్లి కానుకలో. తర్వాత విప్రనారాయణ, చూడు మదే చెలియా, ఇలాగే ఉంటుంది వాయిస్ ఆయన సన్నగా.
సూపర్ పాడుతున్నారు మీరే. ఎందుకంటే ఇన్స్పిరేషన్. ఆ, ఏమండి ఆ, ఈయన పాటలను నచ్చని వాళ్ళు కానీ మెచ్చని వాళ్ళు కానీ ఎవరు లేరండి అప్పట్లో. Right. ఈయన వాయిస్ కి దాసోహం అన్నారు ఉమ్, చాలా మంది. భానుమతి ఘంటసాల గారు పాడుతున్న టైంలో అక్కినేని గారికి ఈయన్ని పిలిచి చక్రపాణి సినిమాలో ఆయన చేత పాడించి విప్రనారాయణ మొత్తం ఆవిడ భానుమతి గారి దగ్గర ఆ, ఈ పాటలని చూడు మదే చెలి అంటూ ఇవన్నీ ఈయన చేత పాడించారు ఆయన. ఓకే. ఏమండి అసలు ఆ పాటలు మర్చిపోలేం అనమాట. ఉమ్, తర్వాత మిస్సంలో రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి ఆ పాట ఎవరైనా మర్చిపోతారా? అవును. ఇవి ఏం రాజా గారి ఇంట్రడక్షన్. ఎందుకంటే ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్ రైట్. ఎందుకంటే బాగా టచ్ ఉండరు కాబట్టి ఓకే. ఈ పాటలు గుర్తుపెట్టుకుంటే పెళ్లి కానుక, ఉమ్, విప్రనారాయణ, మిస్సమ్మ ఓకే. వీటన్నిటిలో పాడింది రామారావు గారికి కూడా ఈయనే. రైట్ రైట్. చక్రపాణిలో నాగేశ్వరరావు గారికి, విప్రనారాయణలో నాగేశ్వరరావు గారు పాడారు. ఉమ్, ఏమంటే ఇది ఇంట్రడక్షన్ అయింది. ఓకే. సరే ఈయన పచ్చప్ప గారి చేసి పాటల కోసం ట్రై చేస్తే అవకాశాల కోసం దొరకల. ఆ, అప్పుడు ఏం చేశారంటే కేవి మహాదేవన్ గారు హెచ్ఎంఈ దీంట్లో ఉన్నారు. ఆయన పాడించడానికి మ్యూజిక్ డైరెక్టర్గా ఎంప్లాయ్ చేశారు వాళ్ళు, హెచ్ఎంవి రికార్డింగ్ వాళ్ళు. ఓకే. వాయిస్లు వెతికి పట్టుకుని రికార్డ్ చేయాలి, ప్రైవేట్ రికార్డులు. ఉమ్, దాంట్లో ఈయన చేత రికార్డ్ చేయించారు 2 పాటలు. ఎవరో ఈయన వాయిస్ నచ్చి కేవి మహాదేవన్ గారు. ఉమ్, రికార్డింగ్ అయిన తర్వాత ఈయన పాటలు హెచ్ఎం రికార్డు ఏంటి, ప్రైవేట్ రికార్డులు కదా, అవి విన్నారు. ఎవరు విన్నారు? జమిని వాసన గారు విన్నారు. జమిని వాసన గారు సంసారం అనే సినిమా తమిళ్లో తీస్తున్నారు. మన తెలుగులో తీశారు కదా ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు తోటి. ఆ సినిమాని తమిళ్లో రైట్స్ కొని తమిళ్, హిందీ జమిని వాసన గారు తీశారు. దానికి మ్యూజిక్ డైరెక్షను ప్రముఖ వైణిక విద్వాంసుడు ఏమన వెంకటశాస్త్రి గారు, ఏమన శంకరశాస్త్రి గారు. ఉమ్, ఏమండి ఆయన విన్నారు ఈ పాటలు. ఈయన చేత పాడిద్దామని చెప్పి వాసన గారికి చెప్పారు. అయితే మీరు ఆయన పిలవండి అన్నారు. అప్పుడు రాజా గారిని పిలిపించి వాసన గారికి పరిచయం చేసి ఘంటసాల గారు సంసారం సినిమాలో ఒరిజినల్ టైటిల్ సాంగ్ పాడారు. సంసారం ఏదో ఉంటుంది ఆ, కదా, ఘంటసాల గారు పాడారు. ఆ పాటని ఘంటసాల గారితో పాడించకుండా ఈయన చేత పాడించారు, రాజా గారి చేత పాడించారు. ఆయన ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చి. ఆ అడ్వాన్స్ ఇవ్వలా. ఓకే ఓకే. జనరల్ గా ఒక లాంగ్వేజ్ లో పాడిన తర్వాత ఆయన్నే పిలిచి పాడిస్తారు జనరల్ గా. ఓకే ఓకే. టైటిల్ సాంగ్ రైట్. ఆయన పాడారు తెలుగులో, ఉమ్, ఆయన్నే పిలిపించి పాడిస్తారు జనరల్ గా. ఘంటసాల గారికి మంచి పేరు కూడా ఉంది అప్పటికి. రైట్. కానీ ఆయన పిలవల. ఆయన కంటే డిఫరెంట్ వాయిస్ కావాలని చెప్పి రాజా గారి వాయిస్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇది పాడించిన తర్వాత తమిళ్లో పాడించారు. అందుకనే ఎక్కువ తమిళ్ ఇన్ఫ్లుయెన్స్ అయింది ఇక్కడ బాగా. ఓకే ఓకే. తమిళ్లో పాడించారు, హిందీలో తీశారు ఇదే సినిమా ఆయన సంసారం అని. ఉమ్, హిందీలో తీస్తే హిందీలో కూడా ఈయన చేత పాడించారు. ఉమ్, అలాగా ఈయన పాడుతుంటే ఇక అక్కడి నుంచి ఈయన ఇక వెనక్కి తిరిగి చూడాల. ఎక్కువగా తమిళ్ జమిని గణేషన్ పాటలన్నీ తమిళ్లో ఈయనే పాడేవారు. జమిని గణేషన్ పాటలన్నీ ఈయనే పాడేవారు. తర్వాత శ్రీధర్ గారికి బాగా ఇష్టమైన శ్రీధర్ గారి పిక్చర్స్ అన్నీ ఈయన మ్యూజిక్ డైరెక్షన్ చేసేవాడు. తర్వాత తెలుగులో శోభ అనే చిత్రానికి ఎన్టీఆర్ శోభదానికి మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. తర్వాత పక్కింటమ్మాయి సినిమా తీసినప్పుడు ఈయన అందులో యాక్ట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ క్యారెక్టర్ ఒకటి ఉంది కదా పక్కింటమ్మాయిలో, ఇందులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చక్రవర్తి చేశారు లేటర్ ఆన్లో. అప్పుడు ఈయన ఒక క్యారెక్టర్ వేశారు, మ్యూజిక్ డైరెక్టర్ క్యారెక్టర్. ఏమండి ఇట్లాగా అన్నిట్లోనూ నిష్ణాతుడు. తర్వాత ఈయనకి నచ్చితే తప్ప ఈయన ఏం చేశాడంటే ఈ కేవి మహాదేవన్ గారు హెచ్ఎంవి రికార్డులో పాడించారు కదా, ఆ తర్వాత ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ఈయన పాటలు పాడించినప్పుడు ఒక సాంగ్ విషయంలో పాడించేశాడు ఆల్రెడీ. పాడించేసిన తర్వాత ఇది నచ్చలేదండి, దీంట్లో ఈ తప్పులు ఉన్నాయి, మళ్ళీ రికార్డ్ చేయాల్సింది అన్నాడు. నువ్వు చెప్పేదండి రికార్డింగ్ నేను చేయించను అన్నాడు ఆయన మహాదేవన్ గారు. అయితే నా పాట తీసేయండి అన్నాడు. తీసేస్తున్నాను వెళ్ళిపో అన్నాడు ఆయన. ఇలాగే ఉంటాయి ఈయన. ఈయనకి ఏమాత్రం ఇది వచ్చినా కూడా తన నిర్ణయం ఏదైనా తప్పు అనిపిస్తే ఆయన నిర్మోహమాటంగా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, యాడమెంట్, యారగెంట్, అంటే ఎవరిని లెక్క చేయడు, ఎవరిని లెక్క చేయని మనస్తత్వం. ఇచ్చేదంటే తన విద్య మీద తనకు అంత నమ్మకం. దీన్ని బట్టి ఇంకోటి కూడా ఆలోచించాలి మనం. తన విద్వాంసులు ఎప్పుడు కూడా తన విద్య మీద తనకు నమ్మకం కలిగినప్పుడు ఎదుటి వాళ్ళు తప్పు చేస్తారని తెలిసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. ఈ వాయిస్లు విన్న తర్వాత రాజ్ కపూర్ గారు ఆహ్ అనే సినిమా తీశారండి. ఆహ్ అనే సినిమా తీస్తే దాన్ని తెలుగులో డబ్ చేద్దామని చెప్పి చాలా మంది సజెషన్ ఇచ్చారు.
అప్పుడు గాయకులు ఎవరు అని అనుకుంటే ఆ, ఈయన దొరికాడు. ఈయన ఏఎం రాజా గారి చేత పాడిద్దాం అన్నారు. ఆ వాయిస్ బాగుంటుంది, హిందీ సాంగ్స్కి వాళ్ళకి ఆ మెలోడీ బాగా ఈయన బాగుంటుంది అని చెప్పి సజెస్ట్ చేస్తే ఈయన జిక్కి గారు, జిక్కి అంటే కృష్ణవేణి గారు ఒరిజినల్ పేరు, బొంబాయి వెళ్ళి రాజ్ కపూర్ సాంగ్స్ అన్ని పాడేశారండి. పాడినప్పుడు జిక్కి గారి మీద ఈయనకు ఒక ప్రేమ, అభిప్రాయం, ఇష్టం కలిగింది. ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో భయం ఆయనకి, ఆవిడకి ఎలా చెప్పాలో తెలియలే. అప్పుడు ఏం చేశారంటే ఆయన పాడుతున్నప్పుడు ఈ పాట పేపర్ ఉంటుంది కదా, దాని వెనకాల నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరంటే ఇష్టం, మీరు ఒప్పుకుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి పేపర్ వెనకాల రాసి పేపర్ ఇచ్చాడు ఆయన. ఆవిడ లిరిక్ అని చూసుకుని ముందు చూసేసుకుని మామూలుగా పాడేసింది, వెళ్ళబోతున్నారు. వెనక్కి చూడండి, వెనక్కి చూడండి. వెనక్కే ఉంటుందండి, పాడేశాను కదా అంటుంది ఆవిడ. పాప అమాయకంగా. ఆవిడ ఎంత 16-17 ఏళ్ళు ఉంటాయి అప్పుడు ఆవిడకి కూడా, 18 ఏళ్ళు. వెనక్కి చూడండి, వెనక్కి చూడండి, ఒకసారి చూడండి ప్లీజ్, ఒకసారి చూడండి ప్లీజ్ అంటున్నాడు ఈయన. అయితే ఈయనకి చెప్పాలంటే భయం పాపం. ఆడ ఎంత ఇదైనా కూడా ఆ మర్యాదస్తులు ఇది ఉంటుంది కదా. అప్పుడు చూసింది ఆవిడ, చూసి షాక్. ఇదేంటండి అంది. అదేనండి నా అభిప్రాయం, నన్ను మీరు నమ్మొచ్చు, మీరు ఒప్పుకుంటే. ఇంచేతంటే మీ వాయిస్ నా వాయిస్ కూడా ఎలా కలిసిందో అలాగే మన జీవితాలు కూడా కలవాలని నేను అనుకుంటున్నాను, మీరు కాదనకండి ప్లీజ్ అని చెప్పి ఈయన చెప్పాడు. తర్వాత ఈయనకి చాలా మంచి పేరు ఉంది, ఈయన క్యారెక్టర్ చాలా మంచిదని ఆవిడ వినున్నారు ఆల్రెడీ. సో సాఫ్ట్ కార్నర్ ఉంది. ఈయన కాదంటానికి కారణాలు ఏం కనిపించలేదు. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీకి ఒప్పుకోవాలంటే అప్పుడు ఆ ఫ్యామిలీకి వెళ్ళిన తర్వాత అది ఆ జిక్కి గారి దాంట్లో చెప్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్పిందంటే, ఏమీ లేదండి, మన పెళ్ళి అయినా కూడా ఒకవేళ నేను సింగిల్గా పాడితే దానికి వచ్చే ఆదాయంలో సగం మా ఫ్యామిలీకి ఇవ్వాలి, దానికి మీరు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకున్నాను. అదేముంది, డబ్బుదేముంది అసలు, దాని గురించి అసలు కాదు, మీరు నన్ను ఒప్పుకోవటమే నాకు కావాల్సింది, పెళ్లి చేసుకోవడం కావాల్సింది, మిగతా విషయాలన్నీ కాదు, కావాలంటే నేను కూడా ఎదురిస్తాను కావాలంటే అని ఆయన అన్నారు. అలాగా 1958లో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరు జంటకు విపరీతమైన పేరు వచ్చింది. జిక్కి గారి పాటలు అంటే బాగా. మురార్లో కూడా పాడారు ఆవిడ, మురార్లో కూడా లేటెస్ట్గా పాడారు ఆవిడ. ఏమండి ఇట్లా చేస్తుంటే పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఇక వీళ్ళకి కొడుకులు, నలుగురు కూతుళ్ళు, 2 కొడుకులు. సంవత్సరం బాగానే ఉంది. కానీ ఈయన సినిమాలు చేసేటప్పుడు ఏం చేద్దంటే మ్యూజిక్ డైరెక్షన్ చేసిన పాటలు పాడినా కూడా నేను ఇదిగా ఉంటానని చెప్పారు కదా. నేను తర్వాత శ్రీధర్ గారు ఎంత ఇష్టపడతాడు ఈయన, ఆయనతో గొడవ పెట్టుకున్నాడు ఈయన. ప్రతి వాళ్ళతోటి గొడవ వచ్చేసిందండి. ఒకసారేమో కేవి మహాదేవన్ గారేమో నీ పాటే వద్దు నాకు అని చెప్పేసి స్క్రాప్ చేశాడు ఆయన, కేవి మహాదేవన్ గారితో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే. తర్వాత ఎంఎస్ విశ్వనాథ్ గారితో చాలాసార్లు గొడవపడ్డు, నువ్వు పొగరబోతు, అసలు నీతో పాడించడమే వేస్ట్ అని చెప్పేసి ఇండస్ట్రీలో ఆయన రాజాని అసలు పిలవద్దు అని చెప్పి మిగతా వాళ్ళకు కూడా ఆయన సజెస్ట్ చేశారు. ఇట్లా ఉంటున్న పరిస్థితుల్లో ఒకసారి శ్రీధర్ గారి సినిమా తేనెలోనే మ్యూజిక్ ఇదైపోతే ఒక దాంట్లో ఆర్గ్యుమెంట్ వచ్చింది ఈయనకి. ఈ డిస్కషన్లో ఆర్గ్యుమెంట్ వస్తే, లేకపోతే ఒక రీరికార్డింగ్ పలానప్పుడు చేయాలనో, లేకపోతే ఇచ్చేయాలనో, లేకపోతే నేను సినిమా చూడకుండా చేయనను, ఇట్లా క్రియేటివ్ ఆర్గ్యుమెంట్సే ఈయన చేసే దాంట్లో తప్పే ఉండదండి. అది కూడా ఆలోచించాలి మనం. ఒకవేళ మీరు రష్ చూసిన తర్వాత ఆ రష్ చూసిన తర్వాత కూడా ఈయన కొన్ని చెప్పేవాడు, ఇది బాగోలేదు చూసేదంటే అది కరెక్ట్ చేసిన తర్వాత చేద్దామని అనేవాడు. అలా కాదు, ముందు చేసిన తర్వాత చూసుకుంటాం మేమని డైరెక్టర్ అంటాడు. అలా కాదు, అలా కుదురుతుందంటే నాకు ఎలాగ మూడ్ రావాలి కదా, నేను చేయాలి కదా, చేసేవాడిని నేను కదా, మ్యూజిక్ చేసేవాడిని అని ఇలాగ ఆర్గ్యూ చేస్తాడు ఆయన. ఇప్పుడు మీరు బ్లైండ్గా చెప్పేసి చేసేస్తారు, కానీ మ్యూజిక్ అనేది ఒక ఆవేశం అండి, అది ఆవేశం కావాలి.
ఆలోచన కావాలి, దాని నుంచి ఆలోచన పుట్టాలి, మ్యూజిక్ రావాలి. మ్యూజిక్ పుట్టాలంటే ఊరికే ఏదో బలవంతంగా ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా అని వాయించేస్తే చాలదు అని చెప్పి ఇలాగ ఆర్గ్యుమెంట్ చేసేవాడు ఆయన. అంటే నాకు నచ్చాలి సార్, నా మైండ్కి ఎక్కందే నేనేం చేయలేను సార్, ఐఎమ్ సారీ సార్ అని ఇలాగే చెప్పేవాడు. అందరు పెద్దవాళ్ళతో గొడవలు, అందరు పెద్దవాళ్ళతో మొత్తం టోటల్ ఇండస్ట్రీలో అలా పెద్దవాళ్ళతో గొడవ పడుతూ 100 సినిమాలు చేశారంటే మీరు ఆయన వాయిస్ గురించి, మీరు ఆయన వాయిస్ అంటే ఎంత ఇష్టమో, ఆయన మ్యూజిక్ అంటే ఇష్టం ఎంత, ఆయన పెర్ఫెక్షన్ అంటే ఎంత ఇష్టమో ఆలోచించుకోండి. కరెక్ట్. అవును, పెర్ఫెక్షన్, మెయిన్ పెర్ఫెక్షన్ వదులుకోవాలి, ఎవరు వదులుకోవాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను కూడా ఇట్లా ముందు కొంచెం ఇదిగా ఉండేవాడు అండి, ఎవరి మాట వినేవాడు కాదు. గురువుగారు కోపం తగ్గించుకోవాల్సిన తర్వాత అంటే ఉండేవాడు. అంటే అట్లా చెప్తున్నా ఊరికే, అంచేత అంటే నేను పోల్చుకోవటం కాదు, ఊరికే విషయం చెప్తున్నాను. ఇచ్చేదంటే అందరూ ఈ స్టేట్ ఫార్వర్డ్ మాట్లాడే వాళ్ళని ఇష్టపడరండి ఎవరు, ఎస్పెషల్ ఇండస్ట్రీలో. ఇచ్చేత వాళ్ళకి అనుగుణంగా చేర్చుకోవాలనుకుంటారు, అసలు అనుగుణంగా కాదు కదా వాళ్ళు ఇది వినరు. ఎందుకో ఇప్పుడు ఇళయరాజా గారి గురించి కూడా ఒకటి చెప్తారండి. ఇళయరాజా గారు ఆయన ట్యూన్ అక్కడ కూర్చుని కరెక్షన్ చెప్పడానికి లేదు, ఆయన ఇచ్చిన ట్యూన్స్కి ఇది రాయించుకోవాలి. హీ విల్ నెవర్ అలౌ ఎనీబడి, డైరెక్టర్ ఆర్ ఎనీబడి, ఆయనే కూర్చుని సిచ్యువేషన్ చెప్పేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత ఆయన ట్యూన్స్ ఇస్తారు, అప్పుడు రాయించుకురావాలి, అప్పుడు రికార్డ్ చేస్తారు ఆయన. అంటే కొంతమంది కొన్ని ఇదేనండి, వీళ్ళు అలా కాదు. మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఏంటంటే సిట్టింగ్స్ పెట్టుకుని, ఆ సిట్టింగ్స్లో కూడా అలౌ చేయరండి ఎవరు, నేను రాజా గారు. అలాగే ఈయన కూడా ఏం రాజా గారు కూడా, ఏం రాజా గారికి ఉన్న వరం ఏంటి, భగవంతుడు ఇచ్చిన గ్రేట్ వరం ఏంటంటే వాయిస్. తర్వాత మలయాళంలో ఈయన వాయిస్ని లవ్ చేసి దేవరాజ్ అనే మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ని గొడవలు పడుతున్నా కూడా ఆయన తీసుకెళ్ళేవాడు అక్కడికి, మీరు రండి నాకు పాడేసేయండి మీరు చాలని. మలయాళంలో ఎక్కువ పాటలు పాడించిన వాడు ఈయన వాయిస్ని లవ్ చేసి ప్రేమించి పాడించిన వాడు ఈయన, దేవరాజన్ అనే మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఏమండి ఇలాగా ఇది అయిన తర్వాత అక్కడ అనౌన్స్ చేస్తాడు ఆయన, ఇక నేను సినిమాలు చేయను. ఇది ఎప్పుడంటే 1961-62లో అనౌన్స్ చేసి సినిమా నుంచి బయటకు వచ్చేసాడు ఆయన. బయటకు వచ్చేసి ఏం చేసి ఏంటి మొదలు పెట్టాడు, ఇక కచేరీలు చేయటం మొదలు పెట్టాడు. భార్య ఉంది కదా ఇక్కడ, భార్యకు నువ్వు కూడా వెళ్ళబాకు, అసలు మనం కచేరీలు చేద్దాం, మన కచేరీలకు అని చెప్పేసి ఆయన వెళ్ళటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఆర్కెస్ట్రాని ఒకటి సెటప్ చేసేసుకున్నాడు మొత్తం తన యూనిట్ అంటూ. ఆర్కెస్ట్రా ఇన్స్ట్రుమెంట్లు ఎవరు సప్లై చేస్తారో తెలుసండి, ఒక ఇన్స్ట్రుమెంట్ ఏఆర్ రెహమాన్ ఫాదర్ శేఖర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన మలయాళంలో. ఈయనకి ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలంటే ఆయన సప్లై చేస్తూ ఉంటాడు, ఈయన దగ్గర లేని ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు కొంతమందిని తీసుకెళ్తారు కదండి యూనిట్, ఆ ఇన్స్ట్రుమెంట్ లేకపోతే ఇన్స్ట్రుమెంట్ని హైర్ కూడా చేస్తూ ఉంటారు. అట్లా ఇలా కచేరీలు చేస్తున్నారు, కచేరీలో విపరీతంగా ఇచ్చేస్తున్నారు. ఈయన సంసారం హ్యాపీగా ఉంది, 4 కూతుళ్ళు పుట్టారు, వాళ్ళకు సంగీతం నేర్పించాడు, 2 కొడుకులు పుట్టారు, వాళ్ళు కూడా కొంతమంది ఒకళ్ళు 2 ఈ పిల్లలు మొత్తంలో సంగీతం నేర్చుకున్నారు, కచేరీలు చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడుతున్నారు, అంటే రెడీగా అవుతున్నారు వాళ్ళు. అంటే ఎంతైనా అంత వాసన ఉంటుంది కదా. ఇక జిక్కి గారు ఈయనకి అంకితం అయిపోయింది ఇలా, ఈవిడ ఇలాగ ఆవిడ పాటలు పాడటం. కానీ జిక్కి గారు తెలుగులో మాత్రం ఎవరు వదిలిపెట్టలే, జిక్కి గారు తెలుగులో బ్రహ్మాండంగా పాడుతున్నారు. ఆవిడ చేత కావాలని ఇళయరాజా గారు కూడా పాడించారు ఆయన నాయకన్ సినిమాలో. అలాగా చేస్తుంటే ఈ కచేరీలు చేస్తున్నారు. తమిళనాడు మొత్తం ఎక్కడికి పడితే అక్కడ వీళ్ళ కచేరీలు ఎక్కువ. ఏం రాజా గారు వెరీ పాపులర్ అక్కడ, 100 సినిమాలు చేశారు కదా ఆయన పాటలు. జమినీ గణేష్ పాటలన్నీ ఆయనే, జమినీ గణేష్ పాడారు, ఎంజీఆర్కి పాడారు, ఎంజీఆర్కి కూడా పాడారు, శివాజీ గణేష్కి పాడారు. ఏమంటే ఈ శ్రీధర్తో గొడవపడి వచ్చిన వెంటనే ఆ తేనెలో రికార్డింగ్ చేయనన్నాడు కదా, కొంతమంది ఫ్రెండ్స్ని పంపించి బతిమాలిచ్చి నువ్వే చేయాలి నాయన అని చెప్పేసి చేయించారు. ఆఖరికి మనసు చంపుకొని వచ్చి చేశాడు ఆయన. ఇచ్చేదంటే చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు ఆయన. తర్వాత ఇక నేను సినిమాలు చేయటం లేదు, తమిళ సినిమాలు చేయటం లేదు అని చెప్పేసి బయటకు వచ్చేసి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఎంజీఆర్ కౌర్ చేశాడు, నువ్వు అలా డెసిషన్ తీసుకోబాకు, నీ ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి అని చెప్పి. శివాజీ ఫోన్ చేశాడు, జమినీ గణేష్ని ఫోన్ చేశాడు, లేదంటే నేను నా నిర్ణయాన్ని మార్చుకోదలుచుకోలేను అని చెప్పేసి ఆయన, అంటే అప్పటికి ఆవేశంలో ఉన్నాడు బాబు ఆయన, అంతకంటే ఏం చేయలేదు. అంటే తను నమ్మిన దాన్ని ఆచరించటం ఆయన జయం అండి. తను ఏమనుకున్నాడో
అది చేయటం ఎంచేతంటే అది ఆయనకి కరెక్ట్, మిగతా వాళ్ళకి కరెక్ట్ కాకపోవచ్చు, Okay. బట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కరెక్టే. అదేలేండి. అలాగా అది చేసినప్పుడు ఈ కచేరీలు జరుగుతున్న కొంతకాలం పోయిన తర్వాత ఈ ఈ కచేరీల నేపథ్యంలో తమిళనాడు మొత్తం వీళ్ళే చేస్తున్నారు. తర్వాత ఒకసారి తిరునల్వేలిలో కచేరీ చేయడానికి బయలుదేరారు మొత్తం, జిక్కి వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ వలయూర్ అనే దగ్గర ట్రైన్ ఆగింది. ట్రైన్ ఆగితే వీళ్ళతో పాటు ఒక ఇన్స్ట్రుమెంట్ అది ఏఆర్ రెహమాన్ గారు ఫాదర్ శేఖర్ గారు తీసుకురావాలి. అది వాళ్ళ దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ హైర్కి ఇస్తూ ఉంటారు. ఆ శేఖర్ గారు రాకపోతే ఫోన్ చేద్దామని చెప్పేసి ఆ స్టేషన్లో దిగి, అప్పుడు అంతా ల్యాండ్ ఫోన్లే కదా, ఆ ల్యాండ్ ఫోన్ చేసి అక్కడి నుంచి బూతులు ఉంటుంది, ఎస్టీడీ బూతులు ఉంటాయి కదా, ఫోన్ చేసి ఆ ఇన్స్ట్రుమెంట్ కోసం ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తుండగా ట్రైన్ కదిలేటప్పుడు గబుక్కుని అరుస్తుంది అక్కడ జిక్కి గారు, రెండు అని కిటికీలోంచి అరుస్తుంది. డైరెక్ట్గా వచ్చి గబుక్కుని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు వచ్చి అలా పట్టుకున్నాడు కానీ అది జారిపోయింది. అక్కడ ఇది ఉంటుంది కదా ట్రైన్ డోర్ దగ్గర, జారిపోయి అలా పడిపోయాడు ఆయన. పడిపోయేటప్పుడు బ్రెయిన్కి దెబ్బ తగిలేటప్పుడు ఆ జిక్కి దూకైపోయింది. దూకైపోతే అందరూ పట్టుకుని ఆపారు. అప్పుడు రైలు ఆపేసి ఈయన పడిపోయాడు కదా, రైలు ఆపేసిన తర్వాత అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళి బ్రాడ్ డెడ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. ఒక యాక్సిడెంట్లో ఆయన కింద పడ్డారన్నారు కానీ కింద కాదు, ప్లాట్ఫామ్ మీద పడ్డాడు ఆయన. ప్లాట్ఫామ్ మీద పడి బ్రెయిన్కి దెబ్బ తగిలింది. ఆ తర్వాత జమునా రాణి కూడా చాలా సపోర్ట్ చేసిందంటే ఈ హాస్పిటల్ విషయంలో. కానీ ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది జిక్కి గారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతే జమునా రాణి ఆయన ఇచ్చేశారు. ఒక మహా విద్వాంసుడిని, మహా సంగీతకారుణ్ణి కోల్పోయామని పత్రికలన్నీ బాగా ఇచ్చేసింది. ఏఎం రాజా ఎండ్ అలా రాకుండా ఉండాల్సింది అని చాలామంది అన్నారు. కానీ ఆయన అంటే గిట్టిన వాళ్ళు కూడా ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు కొంచెం. బట్ అలా అయిపోయిన తర్వాత ఇక ఈ జిక్కి గారు బయటికి రాకపోయేటప్పుడు అప్పుడు జమునా రాణి ఈవిడ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. ఆవిడ ఓదార్చి నువ్వు ఇలా కాకూడదని చెప్పేసి అందరికీ చెప్పి తర్వాత కొన్ని పాటలు కూడా పాడించింది ఆవిడ చేత, జిక్కి గారి చేత. ఆ తర్వాత ఈ పిల్లల చేత ప్రోగ్రాంలు కూడా ఇప్పించి, కచేరీలు ప్రోగ్రాంలు కూడా ఇప్పించి ఆ ఫ్యామిలీని అలా బ్రాటప్ చేశారు. ఇది ఏఎం రాజా గారి చరిత్ర.